నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీ రత్నం గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హీలింగ్ కోచ్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హీలింగ్లో ఆరా గురించి చెప్తూ ఉంటారు. ఆరా క్లెన్జింగ్ కానీ, ఆరాని అంటే ఆరా వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయడానికి కోసం కానీ అసలు ఏం చేయాలి అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ హీలింగ్లో కానీ వీన్ని ఎలా చూడాలి? లా ఆఫ్ అట్రాక్షన్ హీలింగ్కి సంబంధం ఉందంటారా? చాలా ఉంటుంది మాధురి. యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం ఏది అనేది ఏమైనా సరే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఒకటే ఉంటుంది. యాక్చువల్గా మూలం అన్నది ఎప్పుడూ ఒకటే. ఓకే. ఇప్పుడు హీలింగ్ అన్నా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా, అంటే ఇప్పుడు హీలింగ్లో ఏదైనా సరే మనకి ఏంటి, మనకి ఏది చెడు జరగకూడదో అది ఎదుటి వాళ్ళకి మీరు చెయ్యొద్దు. సో అదే సేమ్ వర్తిస్తుంది. మనకి ఏం మంచి జరగాలన్నది మనం ఎదుటి వాళ్ళకి చేస్తే అదే మనకి మంచి జరుగుతుందని. సో సేమ్ అది మనం హీలింగ్లో కూడా ఉపయోగించుకోవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. సో దీంట్లో మనకి మన ఆరా అన్నది చాలా ముఖ్యమైనది. ఈ ఆరాలో ఇప్పుడు మనకి హై వైబ్రేషన్స్ అన్నది ఉండాలి. అంటే మనకు ఉండే తరంగాల స్పందన అంతా కూడా చాలా చాలా ఒక ఉన్నతమైన స్పందనలో ఉండాలి. అప్పుడే మనం చుట్టుపక్కల ఉన్న వాటిని మనం ఆకర్షించగలుగుతాం. ఓకే. సో అది ఎలా ఉండాలి? ఇప్పుడు చెడు ఉన్నది మీ దాంట్లో, సారీ మీరంటే మీరు కాదు, ఒక ప్రపంచంలో ఒక చెడు అన్నది ఉన్నది. అది ఎట్లాగా, అది కూడా మనం చూస్తూనే ఉన్నా, అది కూడా ద్విగుణీకృతం అవుతుంది. అది కూడా చాలా చాలా అసలు ఎన్నో రెట్లు పెరుగుతుంది. అది ఎట్లా పెరుగుతుంది మరి? సో అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు చెడు అనే స్పందనలో ఉంటున్నారు, చెడుని వాళ్ళు ఆకర్షిస్తున్నారు. ఆ చెడు అలా పెద్దదవుతుంది. అలాగనే మనం మంచిని ఆకర్షించాలి. మంచి అన్నది అంటే ఇది మన థాట్ ప్రాసెస్లో ఉంటుందా, లేకపోతే ఆకర్షణ అనేది ఎలా ఉంటుంది? మన థాట్ ప్రాసెస్ ద్వారా మనం ఆకర్షిస్తున్నామా? ఎస్. ఇక్కడ ఏమిటుంటుందంటే ప్రతి మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది, ఆలోచన శైలి ఎట్లా ఉంది, ఆలోచనలు ఎంత విపరీతంగా ఉన్నాయని చూసుకోవాలి. మన ఆలోచన మంచి ఉన్నాయనుకోండి, మనలో మంచి ఆలోచనలో మంచి స్పందన వస్తుంది. ఆ స్పందనే మీరు ఒకటే అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాము, ఇప్పుడు నాకు లక్ష్మీరత్నం అంటే ఇష్టం లేదు అనుకోండి. అట్లా కళ్ళు మూసుకు 3-4 సార్లు అనుకుంటే మీకు యాక్చువల్గా నాకు కూడా ఆరో తగ్గుతుంది, కానీ అంటే అది ఒక ప్రొజెక్షన్ వల్ల అది చాలా మైన్యూట్. కానీ మీకు కూడా యాక్చువల్గా ఏమవుతుందంటే మీలో కూడా ప్రకంపనలు పెరుగుతాయి, కోపము ఆవేశం పెరుగుతాయి. పెరిగి ఏమవుతుంది, నా ఇచ్చే ఎనర్జీకి లోపల ఉన్న వైబ్రేషన్స్ కూడా అలానే యాక్టివేట్ అవుతాయి. అలాగే యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ ఏమవుతుంది, మీ ఆరా కూడా తగ్గుతుంది. ఓకే. అట్లా. సో ఇప్పుడు ఏమనుకోండి, కళ్ళు మూసుకోండి, అక్కడ ఒక మంచిగా ఒక రోజు ఉందనుకోండి, కళ్ళు మూసుకొని చెప్తాను. ఓకే. ఒక రెడ్ రోజు మీరు చాలా దాని దగ్గర తీసుకున్నారు, దాని వాసన చూస్తున్నారు, ఆ పరిమాణం మీకు అణువణువులో వెళ్తుంది, మీరు దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు చూస్తే మీ ఆరా చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇష్టం లేదు అనుకున్నప్పుడు మీ ఆరా కుదించబడుతుంది. లేదు, మీరు చాలా ఆ రోజుని మీరు ఎప్పుడైతే మీరు అనుభవించి మీలో ఆ సంతోషం అన్నది వచ్చిందో మీ ఆరా కొంచెం పెరుగుతుంది. అది ఏమంటే మీలో ఉన్న వైబ్రేషన్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా అంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా ఫీల్ గుడ్ అనేది వచ్చేస్తుంది అక్కడ. హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఆ హ్యాపీనెస్తో పాటు మీకు వచ్చినది వైబ్రేషన్స్. సో స్పందనలన్నీ కూడా ఇప్పుడు మీరు ఆరా ఎలా పెంచుకోవాలి, స్పందనలన్నీ మనం ఎట్లా ఎట్లా చేసుకోవాలి అన్న దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ చూసాం. సో మనం ఏం చేసుకుంటున్నాం, వీఆర్ ఫీలింగ్ గుడ్.
వి ఫీల్ గుడ్. ఆ ఫీల్ గుడ్ అనేది ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్లో ఫీల్ గుడ్ ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఓకే. ఇంకోటి ఏమిటంటే యూ కెన్ ఈవెన్ డూ బట్ విజువలైజేషన్ ఆల్సో. సో విజువలైజేషన్ అది కూడా ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఫీల్ గుడ్లోనే ఉంది. మీరు ఆల్రెడీ రోజుని విజువలైజ్ చేస్తారు. సో యూ హ్యావ్ ఇంక్రీజ్ యువర్ ఆరా. సో అదేవిధంగా ఇప్పుడు మనం మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఓకే. మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీది అంతా కూడా మైండ్ కామ్ అవుతుంది, బాడీ కామ్ అవుతుంది, అండ్ మీ ఆరా కూడా అంతా పర్ఫెక్ట్గా ఆల్ ద చక్రాస్ అవన్నీ కూడా బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో యూ విల్ బి మెడిటేషన్ అంటే యు ఆర్ బీయింగ్ ఓపెన్ టు గాడ్ యాక్చువల్గా. ఓకే. సో ప్రేయర్ అంటే యు ఆర్ స్పీకింగ్ టు గాడ్. మెడిటేషన్ అంటే యువర్ కామ్నెస్ అండ్ యు ఆర్ లిజనింగ్ టు గాడ్. ఆ సిచ్యుయేషన్లో ఆ స్టేటస్లో మీకు డెఫినెట్గా వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. సో ఆ వైబ్రేషన్స్ని మనం పాజిటివ్గా, మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి, మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. ఇవన్నీ పాజిటివ్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆరా అనేది పెరుగుతుంది. ఆరా అనేది పెరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏమిటంటే మన సరౌండింగ్స్లో, సో మనం ఇప్పుడు ఎప్పుడైనా చూస్తుంటాం మీ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, లేకుంటే సమ్ రిలేటివ్స్కి వెళ్ళినప్పుడు దట్ యూ డోంట్ ఫీల్ ఏ గోయింగ్, కానీ అంటే వెళ్ళాలి కంపల్సరీ అని వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నది మీరు ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చాలామంది అట్లా జరుగుతూ ఉంటాయి కదా. మీకు కంపల్సరీ వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు అదొక టైప్ ఆఫ్ ఇరిటేషన్లా అనిపిస్తుంది. కానీ మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు వెంటనే చాలా మీ థాట్ ప్రాసెస్లో కానీ మీ వైబ్రేషన్లో కానీ అన్నిట్లో షిఫ్ట్ కనిపించింది. టోటల్లీ మీరు ఇంకా ఏమైనా అయిపోయారంటే టోటల్లీ హై వైబ్రేషన్కి వెళ్ళిపోయారు. సో అంత హై వైబ్రేషన్ యు ఆర్ ఎంజాయింగ్. ఎస్. సో ఆ టైప్లో మనకు ఎప్పుడైతే వెళ్ళామో మనకి టోటల్గా స్పందనలన్నీ కూడా చాలా పెరుగుతాయి అన్నమాట. ఓకే. మరి ఆరాని క్లెన్స్ చేసుకోవడం ఎలా మ్యామ్? ఇప్పుడు ఆరా నాది నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నాను నేను, నా ఆరా యాక్చువల్గా మీరు చేస్తున్న పనే అది. నేను ఇందాక నుంచి చూస్తున్నాను చెప్దాం అనుకున్నాను, బట్ యు ఆర్ ప్రొఫెషనల్, యు విల్ డూ దాట్. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్లెన్సింగ్. యు ఆర్ ఫోల్డింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్రాసింగ్ యువర్ లెగ్స్. దట్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఫర్ నాట్ రెసెప్టివ్. ఓకే. I don't do this. You are not receptive to anyone. Okay. సో ఇందాక మీరు అంటే యాక్చువల్గా మనం ఒక వీడియో చేస్తాము, దాంట్లో మీకు ఐ డిడ్ ద హీలింగ్ కదా, అప్పుడు మీరు అట్లా కూర్చోలేదు. అవును. ఓకే. సో దట్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ఎనీ ఎంటరింగ్. సో మీరు ఎక్కడైనా వెళ్ళి యూ ఫీల్ నాకు ఇక్కడ ఏదో కొంచెం తేడాగా ఉంది, నేనైతే ఇక్కడ వైబ్రేషన్స్ నాకు వద్దు అనుకున్నప్పుడు జస్ట్ యూ సిట్ హౌ యూర్ సిట్టింగ్ నో. ఓకే. యువర్ క్రాసింగ్ ద లెగ్స్ అండ్ క్రాసింగ్. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఎనర్జీస్ కావాలంటే ఆల్వేస్ కీప్ యువర్ ఆర్మ్స్ ఓపెన్. ఓకే. అండ్ లెట్ ద రెసెప్టివ్ పోస్చర్, దీన్ని రెసెప్టివ్ పోస్చర్ అంటారు. అంటే ఆ ఎనర్జీస్ని మీరు ఈ చేతులతో స్వీకరించాలన్నమాట. ఓకే. సో ఇంకొక మెథడ్ ఏంటంటే వెరీ సీక్రెట్ మెథడ్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇట్లా కూడా మన ఫిస్ట్ ఇట్లా పెట్టుకొని మనకి అటెన్షన్ దాంట్లో పెడతాం అట్లా అని చెప్పేసి మనకి అప్పుడు చిన్నప్పుడు అనుకునేవాళ్ళు, ఇట్లా పెట్టుకొని ఇలా పెడితేనే కానీ మనకి నించోవద్దు అని చెప్పేవారు అటెన్షన్లో. సో యువర్ ఆల్మోస్ట్ యువర్ క్లెంచింగ్ యువర్ ఫిస్ట్ అండ్ సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ యువర్ రిడ్యూసింగ్ యువర్ ఆరా. ఓకే. సో ఆరా క్లెన్జింగ్ చేసుకోవడం అంటే ఇప్పుడు చలి వేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ముడుచుకుంటాం. ఎందుకు ముడిచేసుకుంటున్నారు? చలి వేస్తుంది కాబట్టి. చలి వేస్తుందని కాదు. సో మీకు బయట అట్మాస్ఫియర్ నుంచి మీకు దట్ ఈస్ ద ఇన్బిల్డ్ సిస్టమ్. ఆ బయట ఉన్న అట్మాస్ఫియర్ మీకు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికని మీరు ఆటోమేటిక్గా మీ బాడీయే ఇట్ ఈస్ క్లెన్జింగ్. ఓకే. ఇట్ ఈస్ డూయింగ్ ద సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నమాట అట్లా. సో దట్ ఈస్ ఇన్బిల్ట్ మనకు ఉన్నది. ఇప్పుడు మనం ప్రాణిక్ హీలింగ్స్ అని చెప్పుకుంటున్నాం, బట్ వీ హ్యావ్ ఇన్బిల్ట్ మనలోనే మన బాడీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా దానికి అది చేసుకోగలుగుతుంది. సో దట్ ఈస్ వన్ వే టు క్లెన్స్ యువర్ ఆరా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధవి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.